మళ్ళీ దేశంలో అలజడి సృష్టించాలి, అది రైతుల పేరుతో అలజడి సృష్టించాలి. వాస్తవం క్రిందటిసారి చూసాం, రైతులు నెలల తరబడి తిని కూర్చుంటారా ఎప్పుడన్నా? అక్కడే వండుకుని తినటం, అక్కడే, అది కూడా వాళ్ళు కాదు వండడానికి ఒక మనుషులు, పెద్ద పెద్ద చెఫ్లు, వీళ్ళందరితో పెట్టుకుని తినటం ఎప్పుడన్నా చూసాం మనం? క్షణం తీరిక లేకుండా పనిచేసేటువంటి వ్యక్తి రైతు. ఆ రైతు పేరుతో ఆడేటటువంటి నాటకాలు, సోరోస్ అనే సంస్థ ఏదైతే అమెరికాకి సంబంధించిన సంస్థ ఈ దేశ రాజకీయాలను శాసించాలనుకుంటుంది. ఎలా అంటే ఈ దేశంలో ఎవరినైనా సరే అయ్యో రైతు అంటాం. ఆ రైతు అన్నటువంటి సానుభూతిని అడ్డం పెట్టి ఆ రైతుల పేరుతో కొంతమందిని ముందుకు తీసుకొచ్చి వాళ్ళల్లో రైతు కూలీలకు వీళ్ళకి రోజువారీ డబ్బులు ఇచ్చి కూలీలు ఇచ్చి తీసుకురావటం, నెలల తరబడి మీరు ఏ పని చేయకుండా అక్కడ కూర్చుంటే చాలని చెప్పేసి ఢిల్లీ దగ్గరికి తీసుకొచ్చి రచ్చ చేయటం గతంలో చేశారు. పంజాబ్ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలవగానే అయిపోయింది ఉద్యమం. అంతకుముందు ఢిల్లీ ఎన్నికలు అయిపోగానే అయిపోయింది ఉద్యమం. అంటే బీజేపీని గద్దె దించడానికి లేదా గద్దెని ఎక్కనీయకుండా చూడటానికి కాంగ్రెస్ని కానీ లేకపోతే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వాళ్ళని కానీ అధికారంలోకి తీసుకురావడానికి సోరోస్ అనేటువంటి లక్షల కోట్లకి అధిపతి అయినటువంటి అమెరికాకి సంబంధించినటువంటి మల్టీ బిలియనీర్ ప్రపంచం మొత్తాన్ని శాసించాలనుకుంటాడు. దానికి ఆయా దేశాల్లో ఉన్నటువంటి వల్నరబుల్ సెక్షన్స్ని అడ్డుపెట్టి నాటకాలు ఆడుతూ ఉంటాడు. అనేక దేశాల్లో వీడే కథలు నడిపేది. వాడే ఇప్పుడు ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నది. మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఏది నెలకి 10,000 రూపాయలు రైతుకి పెన్షన్ ఇవ్వాలి అన్న దగ్గర నుంచి బిగిన్ చేసి 300 కిలోల గోధుమలకి 12 గ్రాముల బంగారంతో సమానంగా డబ్బులు ఇవ్వాలి, ఇలాంటి డిమాండ్లు. అది అసాధ్యమైనవి. ఆటోమేటిక్గా దాన్ని బేస్ చేసుకుని అక్కడ కూర్చుంటారు. ఇప్పుడు వాళ్ళని ఆపితే అదిగో చూసారా రైతుల మీద దాడులు అని చెప్పి హల్చల్ చేయడం అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి కథ. రాబోయేటువంటి రోజుల్లో ఈ డ్రామా ఈ 2 నెలలు రక్తి కట్టించే ప్రయత్నమే జరుగుతుంది.